నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జీవన్ దాన్ పాఠశాలలో నిన్న జరిగిన సంఘటనపై జిల్లా ఎస్పీ సింధు శర్మ కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ ఈ నెల 23 సెప్టెంబర్ రోజున 6 ఏళ్ల బాలికపై వచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై బిఎంఎస్ ఫోక్స్ చట్టాల కింద కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరిగిందని అన్నారు. దర్యాప్తు విషయంలో సైంటిఫికల్ విచారణ చేపట్టి నిందితునికి కఠినంగా శిక్ష పడే విధంగా చూస్తామని అన్నారు. నిన్న పాఠశాల వద్ద జరిగిన గొడవలో 4 మంది పోలీసులకు పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి గాయాలు కావడం జరిగిందని, పాఠశాల వద్ద జరిగిన విధ్వంసంలో గొడవకు ప్రేరేపించిన వ్యక్తులను గుర్తించడం జరిగిందని, వారిపైన కఠిన కేసులు పెడతామని తెలిపారు. పాఠశాల ఆస్తుల ధ్వంసం, పోలీసులపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. బాలికపై ఎలాంటి భౌతిక గాయాలు లేవు. మానసిక స్థితి కొంత బాగోలేదని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసిన 2 వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. వెంటనే అసర్టన్ చేసి దాన్ని కస్టడీలోకి తీసుకున్నాము. అండ్ గ్రావిటీ ఆఫ్ ద కేసుని బట్టి మన ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారిని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. అండ్ ఆయన అక్యూజ్డ్ని రిమాండ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇన్వెస్టిగేషన్ ఓన్లీ 1 డే అయినా కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో సైంటిఫిక్ లైన్స్ మీద మనం కంప్లీట్ చేస్తున్నాము. ఎనీ ఎవిడెన్స్, మెడికల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజ్, ఎనీ అదర్ ఎవిడెన్స్ దట్ ఈస్ దేర్, ప్రాపర్ సైంటిఫిక్ లైన్స్ మీద మనం ఇన్వెస్టిగేషన్ అంతా తొందరలో కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాము. అండ్ ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఒకటి నియమించమని రిక్వెస్ట్ చేసి స్పీడీ ట్రయల్ ద్వారా ఈ అక్యూజ్డ్కి కఠిన శిక్ష పడే విధంగా మనం అందరం ఇన్షూర్ చేస్తాము. అండ్ ఈ కేసులో మనకి అక్యూజ్డ్ పీఈటీ టీచర్ మీద మనం సర్వేలెన్స్ హిస్టరీ షీట్ కూడా ఓపెన్ చేస్తాము. సో దట్ ఇట్లాంటివి 1 క్రిమినల్ యాక్షన్ బట్ సర్వేలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. హిస్టరీ షీట్ ఒకటి వెంటనే ఓపెన్ చేయడం జరుగుతుంది. అండ్ నిన్న జరిగిన సంఘటన గురించి జీవన్ స్కూల్ దగ్గర అండ్ పోలీస్ స్టేషన్ బయట ఈ 2 విషయాలకు సంబంధించి మనం స్పెసిఫిక్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక 4 పోలీస్ పర్సనల్ ఇంజూర్, టౌన్ ఇన్స్పెక్టర్ ఇంజురీ ఉంది, ఒక ఎస్ఐ కింద పడడంతో ఇంజరీస్ ఉన్నాయి, అండ్ ఒక ఏఆర్ఎక్స్ కాలు ఫ్రాక్చర్ ఉంది. సో we have booked cases regarding both these incidents. ఎటువంటి వైలెంట్ యాక్టివిటీస్ రిసార్ట్ అయిన వాళ్ళ మీద వీ హ్యావ్ 0 టాలరెన్స్. ఎవరైనా ఈ వైలెంట్ యాక్టివిటీస్ ఇన్వెస్టిగేట్ చేసి ఈ ఎడ్యుకేషన్లో దాన్ని వైలెంట్గా టర్న్ చేసిన వాళ్ళందరి మీద వీ విల్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్. 2 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. మనకు సీసీటీవీ ఫుటేజ్ అండ్ విట్నెస్ స్టేట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి. వైలెంట్ యాక్టివిటీస్కి మాత్రం దెర్ ఈజ్ 0 టాలరెన్స్. సో వీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ స్పెసిఫిక్ పర్సన్స్. ఇప్పుడు ఎవరైతే మాబ్లో ఈ స్పెసిఫిక్ పనులు చేశారు, స్కూల్ ప్రాపర్టీ డ్యామేజ్ కావచ్చు ఆర్ పోలీస్ పర్సనల్కి ఇంజురీస్ కావచ్చు, వీళ్ళందరి మీద కూడా వీ విల్ డీల్ విత్ దెమ్ వెరీ స్ట్రిక్ట్లీ. కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాయి. ఏదన్నా డౌట్స్ ఇప్పుడు నిన్న మనం కమ్యూనిటీ ఎల్డర్స్తో అడ్రస్ చేయించడం జరిగింది. ఒకటి హెల్త్ కండిషన్ ఆఫ్ విక్టిమ్ ఎట్సెట్రా. ఇప్పుడు అసాల్ట్కి సంబంధించిన మనకి ఫిజికల్ ఇంజురీస్ ఏమీ లేవు మెడికల్ రిపోర్ట్. సో ఎటువంటి రూమర్స్ వీ షుడ్ నాట్ బిలీవ్ ఫస్ట్లీ. అండ్ నిన్న 1-2 సోషల్ మీడియాలో ఇన్ ఫేవర్ ఆఫ్ సమ్ ఆర్ ద అదర్ షేర్ చేస్తే వాళ్ళని మనం ఇమీడియట్లీ వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం ఇనిషియేటెడ్ యాక్షన్. అలా రూమర్స్ స్ప్రెడ్ చేయడము, ఫాల్స్ విషయాలని తెలిసి కూడా మనం ఇతరులకు సర్క్యులేట్ చేయడము,
ఆర్ ఇతరులను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టడం ఇవన్నీ చట్ట ప్రకారం నేరం. సో వీ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ ఆల్ సచ్ ఆన్ అ టైమ్లీ బేసిస్ మీదే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. నేను ఈవినింగ్ కూడా మీడియాని రెండుసార్లు అడ్రస్ చేయడం జరిగింది. ఇవాళ కూడా చెప్తున్నాము. అరెస్ట్, రిమాండ్, కస్టడీలో తీసుకోవడం కూడా అందరి నోటీసులో ఉంది. ఇప్పుడు మనం నిన్నటి ఇన్సిడెంట్స్ గురించి రిజిస్టర్ చేసిన 2 కేసెస్ కూడా ఎవ్రీబడి అండ్ we will take strict action against whoever is involved in violent activities. నిన్న హైదరాబాద్ నుంచి వచ్చేసి కొంతమంది వైలేషన్ సృష్టించే ప్రయత్నం చేశారంటున్నారా, అందులో వాస్తవం ఉందా? వెరిఫై చేస్తామని. ఓకే, ఎంతమంది మీద కేసు కట్టారు? ఇప్పుడు మనము క్రౌడ్లో చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో మంచి అంటే లీడర్స్ ఉండొచ్చు, పేరెంట్స్ ఉంటే డిస్క్రిమినేట్గా అందరి మీద కేసెస్ చేయకూడదు. మనము ప్రిలిమినరీలీ అయిన ఇన్సిడెంట్ మీద ఎఫ్ఐఆర్ చేశాము. స్పెసిఫిక్ ఇన్వాల్వ్మెంట్ ఎవరు ఉందో వాళ్ళ మీద రాత్రి వీడియోస్ ద్వారా అందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ మీద వీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. వీడియోస్ అన్నీ చూస్తున్నాము. ఎవరెవరైతే ఇప్పుడు జెన్యూన్ గ్రీవెన్సెస్ కొంతమందికి ఉండొచ్చు, రిప్రజెంటేషన్ ఉండొచ్చు, దాంట్లో తప్పు లేదు. బట్ ఇన్స్టిగేట్ చేసి అక్కడికి రావడము, కొంతమందిని తీసుకొని రావడం, వాళ్ళు వచ్చిన తర్వాత ఒక మాక్ అంటే వైలెంట్ అయ్యేటప్పుడు దానికి దేర్ ఈజ్ నో ప్లేస్ ఇన్ అవర్ సొసైటీ. సో వాళ్ళందరినీ మనం స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసి స్ట్రిక్ట్ యాక్షన్. రాత్రి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చాలామంది పేర్లు లిస్ట్ అవుట్ చేశాము విత్ దేర్ ఫోటోగ్రాఫ్స్ ఎట్సెట్రా. వాళ్ళందరి మీద నేన్తో పాటు మరో ఇద్దరు ప్రచారం జరుగుతుంది. సో ఇవి ఇలాగ రూమర్స్ వస్తున్నాయి. మనకు పిటిషన్లో వర్షన్ అవన్నీ చూసినప్పుడు మనకు ప్రిలిమినరీ వాళ్ళు చెప్పిన